హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది వీడియో అయితే నాకు తీయట్లేదు, పెట్టట్లేదు అనమాట. వీడియో తీసేకే కుదరలేదు. మాకైతే ఉన్న ఈ ఇయర్ అంతా జూన్ నుంచి జూన్లో మా వారికి ఆపరేషన్ అయితే అయ్యింది. అప్పటి నుంచి మేమైతే కొన్నా ఒక్కరికి పోతే ఒక్కరికి, మాకైతే కొన్నా అస్సలు ఇంట్లో ఏం బాగుండడమే లేదన్నమాట. ఆరోగ్యాలు అది ఏమో తెలీదు. ఒకరిపోతే ఒకరికి రోజు నుంచి మాకైతే కూడా ఇప్పుడు వరకు పిల్లలకి సండే అయితే కూడా మా చిన్న అబ్బాయికి వచ్చింది, సిరప్ వేసాను తగ్గిపోయింది. మరి మా పెద్ద అబ్బాయికి వచ్చింది. 1 వీక్ అవుతుంది. పిల్లలు కూడా ఇద్దరు స్కూల్కి వెళ్ళలేదన్నమాట. నిన్ననే హాస్పిటల్కి పోయేసి వచ్చాము. డాక్టర్ బ్యాక్ పెయిన్ ఉందండి మా పెద్ద అబ్బాయికి. మరి ఏమో తెలియదు, స్కూల్ బ్యాగ్ మోసు ఏమో తెలియదు. బ్యాక్ పెయిన్ అని కింద కూర్చోలాగా ఏడుస్తున్నాడు. దాంట్లో వామిటింగ్స్ ఎక్కువ అయిపోయాయి అన్నమాట. అది ఈరోజు పొద్దున్నే అయితే కూడా పూజ చేసుకున్నాను. పూర్తి దీపం పెట్టి టెంకాయ కొట్టి దండం పెట్టుకున్నాను. శనివారము మామూలుగా అయితే కూడా లక్ష్మీ అష్టోత్తరాలు, గోవిందనామాలు ఇవన్నీ చేసి పటాలను శుభ్రం చేసుకునేదాన్ని. ఈరోజు పిల్లలకు అలా ఉంది కదా, అందుకు కొంచెం టైము ఎక్కువ అవుతుంది కదా. ఇంకా పిల్లలకి టయానికి టిఫిన్ అందుకు పెట్టాలి, మెడిసిన్ వేయాలని ఇంకా పూజ చేయకుండా దేవుడాని దండం పెట్టుకున్నాను. మా పెద్ద అబ్బాయి దోశ కావాలన్నారు. దోశ అయితే కూడా వేసాను, తింటున్నారు. పిల్లలకి అయితే కూడా దోశ వేసాను, తింటున్నారు. నేనైతే కూడా రాత్రి అయితే కూడా రైస్ ఉందండి, చపాతీ చేసింటే రైస్ అంతా అలాగే ఉంది. అందుకోసం నేనైతే కూడా ఫ్రైడ్ రైస్ చేసుకుందామని ఆనియన్ టమాటాలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడైతే కూడా బాండీలు అయితే కూడా పెట్టేసాను. లేదండి, నాకైతే వీడియో తీసే కుదరనే లేదు. నాకైతే కూడా ఒక 4 ఇయర్స్ అయితేనేమో నా ఛానల్ నేనైతే కూడా స్టార్ట్ చేసి, కానీ అది ఎప్పుడో నెలకి ఒక్కసారి అలా వీడియో తీస్తుంటాను, వీడియో అప్లోడ్ చేస్తుంటాను. మా ఇంటికి ఏమైందో ఏమో తెలియదు, కానీ కొత్త ఇంటికి వచ్చిన అంటే అబ్బా మామూలుగా కష్టాలు లేవండి. ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఇంటిని అందరినీ వదిలిపెట్టి పారిపోవాలనిపిస్తుంది. అంత భయం వేస్తుంది ఒకసారి. ఓ అమ్మ దేవుడా. ఇక్కడైతే ఉన్న పోపు దినుసులు అన్నీ వేసేసాను. టమాటో కట్ చేసుకొని పెట్టుకుని వాటిని వేసేసాను అన్నమాట. పోపు దినుసులు, మన ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అండి, కరివేపాకు వేసేసాను. వీటిని బాగా మగ్గనించాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్ అయితే నేను రైస్లో చేయనండి, అందుకే ఇప్పుడు వేసేసుకున్నాను. రైస్ వండేటప్పుడు కొందరు అయితే కూడా వేసుకుంటారు సాల్ట్, నేనైతే వేయను. పసుపు వేసుకున్నాను. అన్నం అయితే కూడా ఈ మధ్య చాలా వేస్ట్ అవుతుంది. అందుకోసం రోజు పడేలాక మనిషి రాక రోజు అయితే కూడా ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను. నాకు తినేకి టయానికి కుదరలేదన్నమాట. ఇంట్లో పని పిల్లలకు చూసుకుంటా కుదరలేదు. నేను తినేసరికి 11:30 అవుతుంది. ఈరోజు ఎందుకో తొందరగా లేచాను, ఎందుకంటే ఆ టయానికి అన్నం అంతా ఎట్లా అయిపోయింటుంది, చలికి తినాలనిపించలేదు అన్నమాట. ఈరోజు 1 వీక్ పన్నా నైట్ అయితే కూడా ప్రశాంతంగా అయితే పండుకున్నానండి. మా అబ్బాయి కూడా అలా పండుకున్నాడు కాబట్టి నేను పండుకున్నాను. లేకుంటే కూడా అసలు నైట్ అంతా నిద్ర అయితే ఉండేదే కాదు. మండే నైట్ ఫుల్ ఒకటే వామిటింగ్, అసలు కూర్పు అనేది కంటికి లేదన్నమాట. అలా అయిపోయింది నా పరిస్థితి. నైట్ నిద్ర లేక తెల్లవారుజామున ఇంకా మా అబ్బాయి 5 గంటలకు అట్లా పండుకునేసాడు. నేను ఆ టయానికి పండుకున్నానంటే 8 వరకు మెలుగు వచ్చేది కాదు, నైట్ అంతా నిద్ర లేక. అందుకోసము అన్నమంతా అలా వేసి బయట పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట.
ఈరోజు శనివారం అండి. పొద్దున్నే అయితే కూడా నేను 5కి లేచాను. పూజ అయితే కూడా చేసుకున్నాను అనమాట. మైండ్ ప్రశాంతత కోసము మొబైల్ అనేది పాటలు అయితే కూడా భక్తి పాటలు చేసుకున్నాను. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం అయితే కూడా మన అన్నం సరిపడా మనం తినే సరిపడా కారం అయితే వేసుకున్నాను. మన రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి కారం అయితే ఉప్పు అయితే వేసుకోండి. దాన్ని అండేకేసి మొత్తం కలిపేస్తానండి. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, నచ్చకపోని లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ బాయ్.